Hi friends, welcome to Chanakya Tech Academy. So ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా చేయాలి అన్నది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్ గా చెప్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే సో ఇమీడియట్ గా నా మెయిల్ కి మెయిల్ పెట్టండి ఫ్రెండ్స్, మీ డౌట్ ఏంటన్నది. సో లేదంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత సో ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక రెక్టాంగులర్ బాక్స్ అయితే కనబడుతుందండి. సో ఈ రెక్టాంగులర్ బాక్స్ లో మనకి యూజర్ నేమ్, ఓకే, సో పాస్వర్డ్ అని చెప్పేసి మనకి కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఈ యూజర్ నేమ్ అంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. ఓకే అండి, సో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం ఫ్రెండ్స్. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా చేయాలని. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సో ఇక్కడ ఏం లేదు, ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి సో వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేస్తే సో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది టర్మినేట్ అయిపోతుంది అనమాట అండి. ఓకే, సో వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇక్కడ మనకు అడుగుతున్నటువంటి సో మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి మెసేజ్ అయితే వస్తుందండి. సో దాంతో పాటు ఒక పాస్వర్డ్ కూడా వస్తుంది అనమాట. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి యూజర్ నేమ్ అనమాట. ఓకే అండి, సో అట్లాగే మన పాస్వర్డ్ వచ్చేసి ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళే మనకి ఒక పాస్వర్డ్ ని మనకి పంపిస్తారనమాట అండి. ఓకే, సో ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఏం చేయాలని అనుకుని నేను మీకు ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను ఫ్రెండ్స్. సో కంగారేం పడద్దు. సో అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మనకి ఇక్కడ లాగౌట్ లాగిన్ అంటే ఇక్కడ మనకి లాగౌట్ అని చెప్పేసి ఒకటి కనబడుతుందండి. సో దానికి అర్థం ఏంటంటే మనం అఫీషియల్ గా ఈ వెబ్సైట్ ని యాక్సెస్ చేస్తున్నట్టు అనమాట. ఓకే ఓకే, సో యాక్సెస్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ అప్లై అని చెప్పేసి ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి కదండి, ఇక్కడ బ్లాగ్స్. సో ఇందులో ఈ అప్లై అన్నారు కదా, సో దీన్ని క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా వస్తాయి. ఓకే అండి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టేన్, జేఈ, సిఏపిఎఫ్, కానిస్టేబుల్స్, సో ఇట్లా వచ్చింది కదా. సో మన నోటిఫికేషన్ దండి. ఓకే, సో మన అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకి కానిస్టేబుల్ జీడీ. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి కానిస్టేబుల్ జీడీ ఇన్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సిఏపిఎఫ్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ అస్సాం రైఫిల్స్ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్స్ అన్నది ఉంది ఇక్కడ. ఓకే, 2021. సో దిస్ ఇస్ ద మన నోటిఫికేషన్ అనమాట. సో దిస్ ఇస్ ద అవర్ నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్. సో ఇక్కడ అప్లై ఉంది కదండి, సో దాని మీద క్లిక్ చేస్తే సో మనం ఎప్పుడైతే ఇందులో లాగిన్ అయ్యి ఉంటామో సో డైరెక్ట్ గా మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అది ఓపెన్ అయితే మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే సో ఇక్కడ చూడండి, సో ఈ రకంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి ట్యాబ్ ఓపెన్ అయితే. ఓకే అండి, సో ఈ రకంగా మనకి ట్యాబ్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో కనిపించిన తర్వాత సో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో సో మనకి ప్రీలోడెడ్ డీటెయిల్స్ ఇచ్చేస్తామండి. దట్ మీన్స్ సో మన నేమ్ ఏంటంటే యాజ్ మన మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రకారం సో మన నేమ్ ఎట్లా ఉంది సర్ నేమ్ తో సహా, సో మన ఫాదర్స్ నేమ్ ఎట్లా ఉంది, సో మన మదర్స్ నేమ్ ఏంటి, మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, సో మన ఏజ్ ఏంటి అంటే మన ఏజ్ అంటే దట్ మీన్స్ సో ఈ నోటిఫికేషన్ కి మనం ఇక్కడ డిఫాల్ట్ గా మనం ఏజ్ ఇస్తాం కదండి. సో మనం డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం కదా, సో డేట్ ఆఫ్ బర్త్ కి సో ఏజ్ అది క్యాలిక్యులేట్ చేసేస్తుంది. సో 1 ఆగస్టు 2021కి అది ఏజ్ క్యాలిక్యులేట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో దట్ మీన్స్ సో 2002లో పుట్టితే సో అంటే 2021కి కరెక్ట్ గా 18 సంవత్సరాల 11 నెలల వయసు ఉంటుంది నాకు. దట్ మీన్స్ ఓకే, సో కరెక్ట్ గా కాబట్టి సో మనకి ఓకే ఎలిజిబిలిటీ సో అప్లై చేసుకుంటాం డైరెక్ట్. సో ఇక్కడ మనకి చూపించేస్తుంది. పొరపాటున మనకి ఇక్కడ ఇది చూపించలేదు అనుకోండి, సో దానికి అర్థం ఏంటి అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఏది కూడా మనకి అవైలబిలిటీ లేదు అని అర్థం అనమాట. ఓకే, సో మీకు ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు చెప్పానండి. సో అట్ ది సేమ్ టైం
మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలని కూడా నేను ఇంకా ఆల్రెడీ చెప్పాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో. సో ఒకసారి ఆ వీడియోని చూస్తే మీకు డీటెయిల్ గా క్లారిటీ వచ్చేస్తుందండి. ఓకే, సో మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డిఫాల్ట్ గా ఉంటుంది కాబట్టి సో అది ఏజ్ క్యాల్కులేట్ చేసి చూపించేస్తుంది మనకి. ఓకే, సో మనం ఇచ్చే కమ్యూనిటీ ఉంటుంది కదా ఆల్రెడీ. మన ఓబీసీ అయితే అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో సో మన ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఆర్ అన్రిజర్వ్ కేటగిరీ అయితే మనం ఇది, సో ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ, సో అది క్యాల్కులేట్ చేసి చూపించేస్తుంది మనకి. ఓకే, సో ఒకవేళ అన్రిజర్వ్ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ అనుకోండి, సో యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేస్తుంది. సో ఓబీసీ కేటగిరీ అయితే యూఆర్ ఎలిజిబుల్ అని చెప్తుంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయినా యూఆర్ ఎలిజిబుల్ అని చెప్తుంది మనకి. ఓకే, సో తర్వాత మనకి ఇక్కడ జెండర్ మెన్షన్ అంటే మొత్తం అన్ని డిఫాల్ట్ గా వచ్చేస్తాయండి అక్కడ. ఓకే, సో ఎందుకంటే మనం ఆల్రెడీ వన్ టైం ప్రాసెస్ లో డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తాం కాబట్టి యాస్టీస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం 30 వరకు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవటం. నెంబర్ 14 నుంచి ఇంకా మనకు మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట మాన్యువల్ గా. ఓకే, సో ఇక్కడ యూఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ నాట్. ఓకే, సో ఎస్ అయితే ఎస్, ఐదర్ ఎస్ ఆర్ నో. ఓకే, మనకి ఏదో వెళ్తే అది చూస్ చేసుకోవాలి. ఓకే, అంటే మనం ఎక్స్ సర్వీస్ మెన్ లో ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు అనుకోండి, సో మీకు రిజర్వేషన్ అప్లికేబుల్ ఉంటుంది. సో ఆ రిజర్వేషన్ అప్లికేబుల్ ఎలాగా ఏంది అన్నది సో మీకు నోటిఫికేషన్ లోనే మనకి ఏజ్ రిలాక్సేషన్ కింద మెన్షన్ చేస్తారండి పర్టికులర్ గాను. సో కండిషన్స్ ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, సో సరిపోతుంది. ఓకే, ఒకవేళ మీరు ఆర్మడ్ ఫోర్సెస్ లో పని చేసిన వాళ్ళు అయితే డైరెక్ట్ గా మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ లేకపోతే డైరెక్ట్ గా నో అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్డ్ ఇన్ సివిల్ పోస్ట్ బై అవైలింగ్ బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్. ఓకే, సో అది ఏంటి పరిస్థితి అంటే దానికి సంబంధించినటువంటి ఇక్కడ నోటీస్ అంటే ఒక పాయింట్ అనేది ఉంటుంది మన గవర్నమెంట్ పాయింట్ అంటే జీవో పాయింట్. సో అది ఇక్కడ కూడా ఉంటుంది, కావాలంటే మనం దాన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో తర్వాత మనకి ఇక్కడ చూడండి, సో ఇవన్నీ ఏంటంటే ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించిన బ్యాచ్ అన్నమాట. సో మనకు అది అక్కర్లేదు. సో పాయింట్ నెంబర్ 15 చూడండి, మనకి వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ 18 to 23 అడిగాడు. సో మనం 18 to 23 మధ్యలో ఉంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అక్కర్లేదు, నో అని పెట్టుకోవచ్చు. ఓకే, అది డిఫాల్ట్ గా అక్కడ ఉంటుందండి, నోలో ఉంటుంది. ఒకవేళ 82 అంటే ఓబీసీ క్యాండిడేట్ అయ్యి ఉండి సో 24 అనుకోండి మనకి ఏజ్, సో ఇక్కడ మనకి పైన ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, సో వాడు అడిగిన నోటిఫికేషన్ డేట్ కి సో మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి కరెక్ట్ గా ఈ డేట్ కి, ఓకే ఈ డేట్ నుంచి ఈ డేట్ కి 23 సంవత్సరాల 13 అంటే 12 నెలల అన్నాడు, అంటే 23 సంవత్సరాల 10 నెలలు అన్నాడు అనుకోండి. ఓకే, 23.10 అన్నాడు అనుకోండి. సో దానికి అర్థం ఏంటంటే 23 సంవత్సరాలు 10 నెలలు అనమాట. సో అంటే ఏంటి, ఓబీసీలో మీరు ఓబీసీ కమ్యూనిటీ అయితే 23 సంవత్సరాల 10 నెలలు కాబట్టి సో మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఎస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ ఏజ్ రిలాక్సేషన్ కోడ్, సో ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అంటే దీన్ని మీరు క్లిక్ చేస్తే మనకు అక్కడ ఏజ్ రిలాక్సేషన్ కోడ్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో మనం ఓబీసీ కాబట్టి సో మనది ఏ కోడ్ కరెక్ట్ అంటే సబ్ కోడ్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తర్వాత మీ ఆర్యూ ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అని అడుగుతుంది. సో ఎయిదర్ ఎస్ ఆర్ నో ప్రిఫర్ చేయండి. అంటే ఎన్సీసీలో మనకి ఏ సర్టిఫికేట్ నుంచి సి సర్టిఫికేట్ వరకు ఏ సర్టిఫికేట్ అయినా ఉంటే సో మనం ఎస్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మనం ఎన్సీసీ స్టూడెంటే కాబట్టి మనకి ఏ సర్టిఫికేట్ రాలేదు, ఓన్లీ ఎన్సీసీ స్టూడెంట్ అంతే, సో అప్పుడు నో ప్రిఫర్ చేయండి. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఒకవేళ మీరు ఎస్ సెలెక్ట్ చేశారు అనుకోండి, ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. అంటే అందులో ఉండే 3 సర్టిఫికేట్లు ఏబిసి. సో అందులో ఏ సర్టిఫికేట్ అయితే ఆ సర్టిఫికేట్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అగైన్ అంటే ఆ సర్టిఫికేట్ కన్ఫర్మ్ చేయాలి. ఓకే, నాకు సి సర్టిఫికేట్ వచ్చింది అని చెప్పి టైప్ సి అంటే సి సర్టిఫికేట్ అని చెప్పి మెన్షన్ చేయాలి. ఓకే, సో పాయింట్ నెంబర్ 17 లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అడుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మీన్స్ మనకి చెప్పాను ఆల్రెడీ, మనది సౌతర్న్ రీజన్ కి వస్తుందండి. సో మన రీజన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి చెన్నై అని చెప్పాను. సో మనకి ఆంధ్రప్రదేశ్ లో 10 సెంటర్స్ ఇచ్చారండి, తెలంగాణలో 3 సెంటర్స్ ఇచ్చారు. సో తెలంగాణ స్టేట్ బ్యాచ్ అయితే అంటే మన తెలంగాణ విద్యార్థులు అనుకోండి, సో హైదరాబాద్, వరంగల్, తర్వాత ఇంకోటి ఇచ్చారు కరీంనగర్ అనుకుంటాండి.
సో 3 జిల్లాలు ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది అలా కాకోకుండా అంటే మీకు ఫస్ట్ హైదరాబాద్ బాగా దగ్గర అనుకోండి, సో హైదరాబాద్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో ఏంటంటే మీకు కరీంనగర్ కొంచెం అంటే దూరమే కానీ పర్వాలేదు, ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీస్ అన్నీ ఉంటాయి అనుకుంటే కరీంనగర్ పెట్టుకోవచ్చు. లేదు సో హైదరాబాద్ మాకు దగ్గరండి, కరీంనగర్ కొంచెం దూరమే కానీ పర్వాలేదు అంటే ఓకే. సో మూడోది వరంగల్ అనుకోండి. సో ఇటు ఖమ్మం పైన ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ బ్యాచ్, ఆదిలాబాద్కి వరంగల్కి నుంచి ఇంకోటి ఏదో ఉంటుందండి, మెదక్ ఏదో ఉంటుంది ఐ థింక్. సో వాళ్ళైతే సమ్ ఇలాగ వస్తారు కాబట్టి సో మీకు అవైలబిలిటీ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. సో మీకు ఎక్కడైతే అక్కడ. ఓకే, సో అది. సో అట్లా కాకోకుండాను ఈ ఖమ్మం, వరంగల్లో, నల్గొండ బ్యాచ్ అనుకోండి. సో మీకు ఇటు వెస్ట్ గోవా నుంచి కృష్ణా డిస్టిక్ కూడా మీకు దగ్గరగా ఉంటుందండి, కృష్ణా, గుంటూరు మీకు దగ్గర ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు గుంటూరు అప్లై చేసుకుంటారు, లేదు సమ్మని అంటే ఇటు విజయవాడ అప్లై చేసుకుంటారు. ఎందుకంటే విజయవాడ సెంటర్ ఒకటి ఉందండి మనకి, అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ కాబట్టి సో విజయవాడ కంపల్సరీ మెన్షన్ చేశారు వాళ్ళు. సో మీరు విజయవాడ అప్లై చేసుకోవచ్చు. అంటే ఏది ఖమ్మం, నల్గొండ బ్యాచ్ అయితే సో విజయవాడ కానీ గుంటూరు కానీ అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే అండి, సో అన్నట్టు. సో అదే మీరు ఇటు మహబూబ్ నగర్ బ్యాచ్ ఇటు ఇటు సైడ్ అనుకోండి, కిందకి అనుకోండి. సో మీకేంటంటే కింద పక్కన మనకి తిరుపతి ఇచ్చారండి, రెండోది కర్నూలు ఇచ్చారు. సో కర్నూలు మీకు తెలంగాణకి దగ్గరగానే ఉంటుంది కాబట్టి సో మీరు కర్నూలు కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే అండి, సో అట్లాగా. సో 3 సెంటర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో సెంటర్లో అంటే మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఇస్తాను, నోటిఫికేషన్ లింక్ అనేది. సో అందులో మీకు ఎక్కడైతే సమ్ పర్టికులర్ గా అది ఉంటుందో కూడా చెప్తాను, పేజ్ నెంబర్. సో డైరెక్ట్ గా పేజ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీకు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనబడతాయి. సో మీకు నియర్ బై లో ఉన్నది ఎగ్జామినేషన్ సెంటర్ అంత అంటే అంత మీకు ఏ సెంటర్ అయితే 3 సెంటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండి. ఓకే, సో అట్లాగా. సో తర్వాత మీరు పాయింట్ 8 లో ఏ స్టేట్, మీ స్టేట్ ఏదైతే అది, ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను. సో వాడు పంజాబ్ అన్నాడు కదా, పంజాబ్ అని పెట్టుకున్నాడు. సో పంజాబ్ డిస్టిక్ లో మీరు ఏ పర్టికులర్ గా అంటే పంజాబ్ స్టేట్ లో మీది పర్టికులర్ గా ఏ స్టేట్ వాడు పాటియాలా అన్నాడు. సో నేను వెస్ట్ గోదావరి అని పెట్టుకుంటా. ఓకే, సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, హ్యావ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ యువర్ ఆరిజిన్ టు అనదర్ స్టేట్ ఆర్ యూటీ. అంటే మీరు జన్మస్థలం అంటే మీ జన్మస్థలం అయినటువంటి రాష్ట్రం కావచ్చు, లేదంటే కేంద్రపాలిత ప్రాంతం కావచ్చు. సో అక్కడి నుంచి మీరు వేరే రాష్ట్రానికి కానీ వేరే కేంద్రపాలిత ప్రాంతానికి కానీ మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారని అడుగుతుంది. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్టడం ఇక్కడ దాని పేరు ఏంటండి, పాండిచ్చేరిలో పుట్టాం అంటే దట్ మీన్స్ పాండిచ్చేరి అంటే యానాము, పాండిచ్చేరి, మహి, కరేకరలైన అలా ఉంటాయి కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం యానంలో పుట్టాం అనుకోండి. సో యానంలో పుట్టి యానంలో నాకు ఫెసిలిటీస్ సరిగ్గా లేవు అని చెప్పి సో యానం నుంచి సో పక్కన ఉన్నటువంటి విశాఖపట్నానికి వలస వెళ్ళిపోయాం అనుకోండి, విశాఖపట్నం సెటిల్ అనుకోండి మనం. ఓకే, అంటే మనం పుట్టింది యానం స్టేటే. ఓకే, అండ్ యానంలో పుట్టాం యూటీలో, పాండిచ్చేరిలో. ఓకే, పాండిచ్చేరి బట్టి మనం పుట్టింది ఏంటంటే అంటే మనం అందులో ఉన్నట్టు ఉంటుంది అంతా కూడా ఏంటంటే విశాఖపట్నం కాబట్టి. సో ఇక్కడ మనం అలాగే వెళ్ళిపోయినట్లయితే సో అప్పుడు ఏంటంటే ఎస్ అని ప్రిఫర్ చేయండి. లేదు మనం ఎక్కడైతే పుట్టామో అక్కడే చదువుకున్నాము, అక్కడే ఉంటున్నాము, అక్కడ మొత్తం లివింగ్ సమంతా అక్కడ అయితే నువ్వు అని పెట్టేసేయండి. ఓకే, సరే. అంటే ఇక్కడ మైగ్రేట్ అవ్వకపోతే నువ్వు అని పెట్టచ్చు, మైగ్రేట్ అయితే ఎస్ అని పెట్టచ్చు. ఓకే, సో ఒకవేళ పెట్టినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చారు. వెదర్ యూ వుడ్ లైక్ టు avail the benefit of reservation from the state or UT of your origin. అంటే మనం ఏ ప్రాంతంలో అయితే పుట్టామో సో ఆ ప్రాంతంలో పుట్టిన వాడికి ఒక రిజర్వేషన్ అనేది ఒకటి ఉంటుంది కంపల్సరీ. ఓకే, సో అక్కడ కూడా మైనారిటీ అనుకోండి, అంటే ఓబీసీలోనే మైనారిటీ కమ్యూనిటీ అనుకోండి. సో వాడికి ఇంకా ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకే, సో ఇది అలా కాకుండా ఇఫ్ యూ సెలెక్ట్ నో you will be considered in your EWS category from the state or UT of అంటే మన హోమ్ టౌన్ ఏదైతే ఉంటుందో. ఓకే, సో మనం ఏదైతే మెన్షన్ చేసామో ఓకే అంటే మన సొంత ఊరు, మన సొంత రాష్ట్రం, మన సొంత జిల్లా అని ఏదైతే మనం మెన్షన్ చేస్తామో మన హోమ్ స్టేట్
హోమ్ స్టేట్ అండ్ హోమ్ డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేస్తాము. సో అది కాకోకుండా ఇక్కడ ఎస్ అని ఇస్తే సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ కండిషన్ లో మనం ఎస్ అని పెడితే సో మనకి ఇక్కడ ఉండేటువంటి బెనిఫిట్స్ పోతాయి అనమాట. అంటే మనం ఒరిజినల్ అంటే మన మదర్ స్టేట్ మదర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మన రిజర్వేషన్ అనేది అంటే మనకున్న బెనిఫిట్స్ అనేవి పోతాయి. ఓకే, అంటే మనం ఏంటి అన్రిజర్వ్ కేటగిరీ వెళ్ళిపోతాం అనమాట. ఓకే, అదనమాట. ఓకే అండి. సో అట్లాగా నువ్వు అని పెడితే ఎస్ అని పెట్టుకుంటే మనకు ప్రాబ్లం లేదు, మనకు అక్కడ బెనిఫిట్స్ వస్తాయి. అంటే మనం మనం మైగ్రేట్ అయ్యి కొత్త స్టేట్ లో కూడా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అనుకోండి, సో బెనిఫిట్స్ మనకు వస్తాయి అనమాట. సో ఇది పర్టికులర్ గా ఏంటంటే అలా మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అన్నట్టు ఇది. ఓకే, అంటే వాళ్ళకి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాయింట్స్ యాడ్ చేశారండి. సో ఇది ఒకసారి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. ఇది అంటే ఈ కండిషన్ ఎవరైతే ఉంటే సో వాళ్ళు చూసుకొని పెట్టుకోవాలి అనమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పాయింట్ నెంబర్ 20లో స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ ఆరిజిన్ అని అడుగుతుంది. ఓకే, సో మనకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి కింద మనకి బ్లూ కలర్ లో కనబడుతుంది సరే, సో దీన్ని క్లిక్ చేస్తే సో దానికి సంబంధించిన డెఫినేషన్ ఒకటి ఇస్తాడు మనకి. ఓకే, అంటే స్టేట్ ఆఫ్ ఆరిజిన్ అంటే స్టేట్ ఆర్ యూటీ ఆఫ్ ఆరిజిన్ అంటే సో మన బర్త్ అంటే మన జన్మస్థలానికి సంబంధించిన జన్మ రాష్ట్రం కానీ జన్మస్థలం అయినటువంటి కేంద్రపాలిత ప్రాంతానికి కానీ సంబంధించినటువంటి ఒక మ్యాటర్ ఇస్తాడు. సో దాని చేత మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో దాని ప్రకారం మనం ఇక్కడ మళ్ళీ మన స్టేట్ ఏదైతే స్టేట్ లో మనది ఏ జిల్లా అయితే ఆ జిల్లా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అయిపోయింది. పాయింట్ నెంబర్ 21. ఓకే, సో పాయింట్ నెంబర్ 21లో సో మన నోటిఫికేషన్ లోని కిందకి వెళ్ళిపోతే సో మిలిటెన్సీ అంటే ఈ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, లేదంటే నక్సల్ ఎఫెక్టెడ్ అన్నాడు కదా. సో నక్సలైట్స్ అంటే నక్సలైట్స్ అన్నమాట అండి. సో నక్సలైట్లకు సంబంధించిన ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారా అని అడుగుతున్నాడు. ఓకే, సో దట్ మీన్స్ మీరు ఈ మిలిటెన్సీ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటంటే సో ఇప్పుడు మన సౌత్ ఈస్ట్ అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి చూడండి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరం, నాగాలాండ్. సో ఈ స్టేట్స్ అన్ని కూడా ఏంటంటే సో ఈ మిలిటెంట్ ప్రభావితమైనటువంటి జిల్లాలు అనమాట, అంటే తీవ్రవాద ప్రభావిత జిల్లాలు అనమాట ఇవి. సో ఆ ప్రాంతాలు కాబట్టి అక్కడి నుంచి వచ్చి స్టూడెంట్ అక్కడి నుంచి వచ్చేటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఇక్కడ ఎస్ అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సో అలా కాదు, నక్సలైట్స్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే సో నక్సలైట్స్ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, సో మన తమిళనాడు ఉంది, తమిళనాడు సో కేరళ ఒకటి ఉంటుందండి, సో తర్వాత కర్ణాటక ఉంటుంది, తర్వాత ఇటు పక్క ఏమో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇటు పక్క మన దాని పేరేంది అది ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ మొదలెట్టింది. సో మనకి ఇక్కడ దక్షిణ భారతదేశంలో చిట్టగా ఉన్న కేరళ దాకా సో ఈ అడవుల్లో మనకి నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు కాబట్టి సో ఆ ప్రాంతాలను బేస్ చేసుకుని తమిళనాడు కూడా ఉంటుందండి, తమిళనాడు కూడా అడవులు ఉన్నాయి కాబట్టి సో అక్కడ కూడా ఉంటాయి. సో ఇక్కడ పర్టికులర్ గా కొన్ని జిల్లాలు ఉంటాయి అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏంటంటే సో మన ఆంధ్రప్రదేశ్ లో అడవులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అటు గుంటూరు. ఎందుకంటే గుంటూరు ఎందుకు చెప్తున్నానంటే సో అక్కడ మనకి నాగార్జున నల్లమల అడవుల ఫారెస్ట్ ఉంటుంది కదండి, సో అది అన్నట్టు. ఓకే, సో ఇటు పైకి వెళ్ళాం అనుకోండి, పైకి అంటే ఇటు మన తెలంగాణకు పోయాం అనుకోండి, సో ఖమ్మం, వరంగల్, తర్వాత ఇటు రంగారెడ్డి మీద నుంచి ఇలాగా నిజామాబాదు, తర్వాత కింద మహబూబ్ నగర్, సో కిందకు వస్తే నల్లమల ఫారెస్ట్ సమ్మయ్యి ఉంటాయి కదా మొత్తం అట్లాగా. ఓకే, సో అది ఏది కావాలితే పెట్టుకో, అంటే ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఆ ప్రభావిత ప్రాంతాలకి ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నువ్వు అయితే నువ్వు పెట్టుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, సో కాకపోతే ఏంటంటే నాది కోస్టల్ సైడ్ ఉంటుంది. ఓకే, సో అలా కాకోకుండా నేను అప్లయన్స్ అంటే ఏజెన్సీ ఏరియా అనుకోండి, అంటే పోలవరం సైడ్ అనుకోండి, సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఎస్ అని పెట్టాను అనమాట. అంటే నేను పుట్టిన ప్లేస్ నా ఆరిజినేటెడ్ బర్త్ ప్లేస్ ఎస్ పోలవరం అయితే సో అది ఏజెన్సీ ఏరియా ప్రాంతం కాబట్టి నేను ఎస్ అని పెట్టుకుంటా. ఓకే, సో అట్లాగా. అది ఇంకొక స్టూడెంట్ విశాఖపట్నం, పాడేరు, అరకు కాన్స్టిట్యున్సీ సైడ్ అనుకోండి, సో వాళ్ళు ఎస్ అని పెట్టారనమాట. ఓకే, అంటే
అక్కడ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎస్ అని వాళ్ళు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఓకే అది అట్లా కాకుండా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు బోర్డర్ డిస్ట్రిక్ట్ అని అనుకోండి. అంటే బోర్డర్ డిస్ట్రిక్ట్ మీన్స్ సో బోర్డర్ లో ఉన్న మనకి స్టేట్స్ కొన్ని ఉన్నాయండి. చెప్పాను కదా, బెంగాల్తో మొదలు పెడితే చుట్టూరు తిరిగి ఎట్లాగా నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, అగర్తల, సో అట్లా తిరిగి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఇట్లాగా గుజరాత్ లాగా వచ్చేస్తుంది. ఓకే సో ఇది ఈ బోర్డర్ స్టేట్స్ కాబట్టి సో బోర్డర్ స్టేట్స్ లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి పర్టికులర్ గా. సో ఇది మనకి సంబంధం లేదు, ఇది ఏంటంటే ఓన్లీ నార్త్ ఇండియా బ్యాచ్ కి కాబట్టి మనం ఇది మూవ్ పెట్టేయచ్చు. ఓకే సో అట్లా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ నెంబర్ 23 ఇట్స్ వెరీ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే సో మనం ఇందులో ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో సో ఆ డిపార్ట్మెంట్స్ కి ప్రాపర్ గా మనం ఈ పాయింట్ అయితే మెన్షన్ చేయాలన్నమాట. ఓకే సో ఈ అంటే చెప్పాను కదా ఇక్కడ. సో బిఎస్ఎఫ్ లో అంటే ఓబీసీ క్యాండిడేట్, ఓబీసీ మేల్ క్యాండిడేట్ అనుకోండి. సో బిఎస్ఎఫ్ లో తక్కువ పోస్టులు ఉన్నాయి, సిఐఎస్ఎఫ్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో ఫస్ట్ ప్రయారిటీ సిఐఎస్ఎఫ్, ఓకే, సెకండ్ ప్రయారిటీ బిఎస్ఎఫ్, థర్డ్ ప్రయారిటీ అస్సాం రైఫిల్స్, లేకపోతే సశస్త్ర సీమ బళ్ళు. ఓకే సో ఫోర్త్ ప్రయారిటీ ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్, ఫిఫ్త్ ప్రయారిటీ అస్సాం రైఫిల్స్, లేదంటే సెకండ్ ప్రయారిటీ కింద మన దాని పేరేంది సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఇచ్చి సో థర్డ్ ప్రాపర్టీ అండ్ థర్డ్ సమ్మిది కింద అంటే ఫస్ట్ ఎవడన్నా సంబంధం అదే అనుకుంటాడు కదా. సో అట్లాగా మనకి ఇక్కడ మన ఏబిసిడీలు ఇవ్వచ్చు అనమాట. ఓకే సో మన ఓబీసీ అంటే మెయిన్లో ఓబీసీ క్యాండిడేట్ కి డిపార్ట్మెంట్ వైజ్ గా ఏవైతే పోస్టులు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నాయో సో దాని ప్రకారంగా మనం ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే సో దీన్ని సో అలాగే సేమ్ దాన్ని వెరిఫై చేసి మళ్ళీ యాజ్ టీజ్ గా పైన ఇచ్చామో కింద కూడా మళ్ళీ అవే మెన్షన్ చేయాలి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే దీన్ని కొడితే అక్కడ మన డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ ఉంది కదా, సో బ్లాక్ మీద క్లిక్ చేస్తే మనకి పోస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. సో చూసుకుని మనం పెట్టుకోవచ్చు. ఓకే సో అట్లా హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే మీరు చదువుకున్న దాంట్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? లోయెస్ట్ అంటే 10th క్లాస్. ఓకే హైయెస్ట్ ఏం చదివాను అని అడుగుతున్నాడు. మీరు డిప్లొమా చదివిన ఆపేసిన, 10th క్లాస్ చదివి ఆపేసిన, ఇంటర్మీడియట్ చదివి ఆపేసిన, లేదంటే డిగ్రీ చదివి ఆపేసిన. ఓకే సో అది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే గ్రాడ్యుయేషన్ అయితే డిగ్రీ అయితే గ్రాడ్యుయేషన్ పెట్టాలి. మీరు డిగ్రీ కాకుండా ఇంకా వేరే ఏదైనా చదువుతున్నట్లయితే అంటే చదివేసినట్లయితే ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ అట్లాంటి ఏదైనా చదివినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెట్టాలి. ఓకే సో అది డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దట్ మీన్స్ దీని క్వాలిఫికేషన్ కి అంటే ఈ పర్టికులర్ పోస్ట్ కి క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఏంటంటే 10th క్లాస్, 10th స్టాండర్డ్. ఓకే సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్ అంటే స్టేటస్ ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఓకే సో ఇది మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఇక్కడ మనం స్టేటస్ ఏంది క్లిక్ చేస్తే పాసా ఫెయిలా ఏంది పరిస్థితి మనం అడుగుతాడు. చదువుతున్నామా ఏంది అంటే సో అది పాస్ అయితే పాస్ అవ్వడం పెట్టండి. ఓకే సో తర్వాత పాసింగ్ ఇయర్ ఎప్పుడు, సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇయర్స్ వస్తాయి. సో మనం ఎప్పుడు కంప్లీట్ చేస్తామో అక్కడ ఇయర్ ఇవ్వాలి. సో మీరు ఏ స్టేట్ లో చదివారు, లేకపోతే ఏ యూనియన్ టెరిటరీలో చదివారు, ఓకే అక్కడ చదివారు అనేది అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సో మొత్తం మనకి ఇక్కడ వస్తాయి అనమాట అండి. ఓకే అంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ మొత్తం అన్నీ వస్తాయి. సో ఎక్కడ చదివితే అక్కడ. సో తర్వాత నేమ్ ఆఫ్ ది బోర్డు ఆర్ యూనివర్సిటీ. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి చెప్పాను కదా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. సో అట్లాగనమాట. ఓకే సో అది ఇవ్వాలి. సో ఇక్కడ మనకు రోల్ నెంబర్ అడుగుతుంది. రోల్ నెంబర్ అన్న మన సర్టిఫికేట్ అంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ నెంబర్ అన్న 1 సో ఇస్తాం. ఓకే సో తర్వాత పర్సంటేజ్. సో టోటల్ ఏంటి మనకి 600 కాబట్టి బై అంటే మనకు వచ్చింది 520 అనుకోండి. సో 520కి బై సో 600 వేసుకుని ఇంటూ 100 వేసుకుంటే సో మనకు వచ్చిన పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అట్లా కాకుండా గ్రేడ్ పాయింట్స్ అనుకోండి. సో గ్రేడ్ పాయింట్స్ అయితే
5.4 వచ్చినా, లేకపోతే 5.7 వచ్చినా, లేకపోతే 7.7 వచ్చినా, 7.9 వచ్చినా, సో అది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే పర్సంటేజ్ తెలియదు, సో పర్సంటేజ్ వదిలేయండి. ఓకే, సో పర్సంటేజ్ తెలియకపోతే పర్సంటేజ్ వదిలేసి ఆ గ్రేడ్ పాయింట్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ పర్సంటేజ్ మీకు తెలిసింది అనుకోండి, పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ చేసేయచ్చు. అంటే గ్రేడ్ పాయింట్స్ లేకుండా పర్సంటేజ్ ఉందనుకోండి, సో గ్రేడ్ పాయింట్స్ అనేవి లాస్ట్ 6 ఇయర్స్కి ఇస్తున్నట్టున్నారండి ఐ థింక్. సో అట్లాగైతే గ్రేడ్ పాయింట్స్ అంటే గ్రేడ్ పాయింట్స్ మెన్షన్ చేయండి. లేకపోతే గ్రేడ్ పాయింట్లు లేవు సార్ నాకు డైరెక్ట్ పర్సంటేజ్ ఉంది సార్ అంటే పర్సంటేజ్ ఇచ్చేసేయండి. ఓకే, సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి పాయింట్ నెంబర్ 26. సో ఫర్దర్ ఆపర్చునిటీస్కి సో మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అంటే రిజర్వ్ చేసి పెట్టుకోమంటారా అని అడుగుతుంది. సో ఇది ఎస్ కొట్టేయండి. ఓకే, సో తర్వాత ఇక్కడ మనకి అడ్రసెస్ వస్తాయి. అడ్రసెస్ అంతా ఒకేసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ కొట్టి, అంటే ఇప్పుడు దాకా ఇచ్చింది మొత్తం ఒకసారి వెరిఫై చేసుకుని ప్రివ్యూ చూసుకుంటా. ప్రివ్యూ చూడాలి, ప్రివ్యూ చూడండి. సో ప్రివ్యూ చూసిన తర్వాత పక్కన సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. సో అది నొక్కండి. సో అది నొక్కిన తర్వాత ఇక్కడికి వస్తారు ఫోటో కమ్ సిగ్నేచర్. ఓకే, సో ఫోటో కమ్ సిగ్నేచర్ ఫోటో ఎలా ఉండాలో చెప్తాను. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ చూడండి, ఫోటో సైజ్ అనేది 20 KB to 50 KB ఉండాలి. ఓకే, సో రెండోది ఫార్మాట్ వచ్చేసి జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. ఓకే, తర్వాత ఈ ఫోటో అనేది ఎలా ఉండాలో చెప్తాను. ఇక్కడ ఈ ఫోటో చూడండి ఒకసారి. ఇది ఫోటో కదా, ఈ ఫోటో కింద ఇలాగ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా కింద. సో దాని మీద సో ఎట్లా ఉండాలి అంటే మనది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 17th జూలై 2021 అండి. ఓకే, 17th జూలైకి బిఫోర్ 3 months అంటే ఏప్రిల్ 17th టు జూలై 17th కరెక్ట్ గా 3 నెలల గ్యాప్ కాబట్టి ఈ 3 నెలల టైంలో తీసిన ఫోటో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ ఏం చేయాలని, ఈ ఫోటో ఉంది కదా, సో ఫోటో కింద ఏం చేయాలంటే ఇక్కడ కింద నేను మెన్షన్ చేస్తాను. ఏమని, నేను 23rd May 2021 అని చెప్పి డేట్ మెన్షన్ చేస్తాం. ఓకే, సో మెన్షన్ చేసి దీన్ని సేవ్ చేసి స్మార్ట్ కాపీ తీసుకుంటాము. సో స్కాన్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మన ఫోటో ఇలా ఉంది కదా, సో దాని కింద సో 23rd May 23rd 2021 అని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. ఫోటో కింద ఇయర్ అనేది అంటే డేట్ మంత్ ఇయర్ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసింది ఏం చేయాలి మనం, ఓకే మెన్షన్ చేసింది ఏం చేయాలి అంటే, సో మెన్షన్ చేసింది ఏం చేయాలి మనం ఇక్కడ ఇక్కడ చూడండి, డేట్ ఆన్ విచ్ ఫోటోగ్రాఫ్ హ్యాస్ బీన్ టేకెన్. సో మనం అది ఏ డేట్ లో తీసుకున్నామో డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాం కదా, ఫోటోలోనే ఒక డేట్ ఇస్తాం. సో ఆ డేటు ఇక్కడ ఉన్న డేటు ఒకటే అయ్యి ఉండాలి, రెండు వేరు వేరు అయ్యి ఉండకూడదు. ఓకే, సో అది వేసిన తర్వాత ఇక్కడ 30 పాయింట్ చూడండి, సీరియల్ నెంబర్ 29 ప్రకారం ఫోటో మీద ఈ డేట్ అనేది కరెక్ట్ గా ప్రింట్ అయ్యి ఉంది, క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా అని చెప్పి ఎస్ నో అని అడుగుతుంది. సో డేట్ అనేది ఫోటో కింద ప్రాపర్ గా మనం పర్టికులర్ గా చూపించాలి. ఓకే, సో ఆ డేటు ఇక్కడ మనం ఇచ్చేటువంటి డేటు ఒకటి అయ్యి ఉండాలి. సో అక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫోటో కింద డేట్ లేకోకుండా పెట్టేశారా, మీ సర్టిఫికేట్ మీ అప్లికేషన్ అనేది అక్కడితోనే రిజెక్ట్ అయిపోద్ది, తీసి పక్కన పడేస్తారు మొత్తం వాడు. ఎట్టి పరిస్థితుల్లో కండిషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, సో ఫోటో కొత్తది తీసుకోండి, రేపు ఎల్లుండి వెళ్ళి సో ఫోటో కింద వాడికి చెప్పండి. సో ఫోటో కింద ఏ రోజు డేట్ అయితే ఆ రోజు డేటు అంటే August 3, 2021 అనుకోండి. సో ఫోటో కింద ఓకే అంటే ఈ రకంగా ఈ ఫోటో కింద ఇక్కడ ఓకే ఈ ఫోటో ఈ బ్లాక్ ఉంది కదా రెక్టాంగిల్ బ్లాక్. సో దీని కింద August 3, 2021 సో 3/8/2021 అని చెప్పేసి మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఓకే, సో అది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో అది పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ అడుగు
డిక్లరేషన్ అడుగుద్ది. ఓకే, అంటే ఇప్పుడు దాకా ఇచ్చిన డీటెయిల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం నోటిఫికేషన్ చదివేశాను, నోటిఫికేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అప్లై చేశాను. ఓకే, అటన్నిటికీ నేను ఎలిజిబిలిటీయే. సో ఇప్పుడు దాకా నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని నా సొంతం. సో ఇవన్నీ అనమాట. సో అగ్రీ కొడతాం. సో క్యాప్చా ఎంటర్ చేస్తాం. ప్రివ్యూ చూడండి, ఇక్కడ ఈ ప్రివ్యూ ఎంటర్ చేసిన తర్వాత సో మనం ఇప్పుడు దాకా ఫస్ట్ ప్రాసెస్ నుంచి అంటే సో మనం రిజిస్టర్ అంటే ఆఫ్టర్ లాగిన్ తర్వాత సో అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి క్యాప్చా ఎంటర్ చేసిందంటే ఈ ఫోటో కండిషన్ నెంబర్ 30 వరకు. ఓకే, సో మొత్తం 30 కండిషన్స్ ఉంటాయండి. ఈ 30 స్టెప్స్ వరకు మొత్తం అప్లికేషన్ అంతా ప్రింట్అవుట్ వస్తుంది. ఓకే, ప్రివ్యూ వస్తుంది. సో ప్రివ్యూ చూసుకోండి, పర్ఫెక్ట్ గా ఉంది అనిపిస్తే సో అక్కడ సబ్మిట్ అని ఉంటుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సో పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అనుకోండి, సో మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఉండదు. ఓకే, సో మీరు మేల్ క్యాండిడేట్స్ అనుకుంటే ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఓకే అయితే క్యాండిడేట్స్ అయితే మీకు ఫీజు ఆప్షన్స్ అయితే ఉండవు. ఓకే, సో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓబీసీ మేల్ అనుకోండి, సో మీకు ఫీజు అనేది ఉంటుంది 100 రూపీస్. సో అక్కడ మీకు ఫీజు ఏదైతే ప్రాసెస్ అనేది అక్కడ చూడండి. సో ఆ ప్రాసెస్ ప్రకారం సో మీరు క్లిక్ ఇచ్చి ఓకే, సో డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అయితే క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ సో వెయ్యండి. సో డబ్బు ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు దాకా అప్లై చేసిన అప్లికేషన్ ప్రాసెస్ వస్తుంది. అట్ ది సేమ్ టైం సో మీకు ఫీజు పే చేసిన రిసిప్ట్ కూడా వస్తుంది. సో రెండు సేవ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ద ప్రాసెస్. ఓకే అండి, సో మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సో నాకు కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.